హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యాంప్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. కా సినిమా తర్వాత కిరణ్ మరో హిట్ అందుకున్నాడు. దీంతో కే ర్యాంప్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బండ్ల గణేష్ తో పాటు సినీ రాజకీయ నాయకులు అతిథులుగా వచ్చారు. ఈ క్రమంలో స్టేజ్ పై బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కిరణ్ అబ్బవరాన్ని ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో పోల్చడమే కాకుండా విజయ్ దేవరకొండపై పరోక్షంగా పంచులు వేశారని తెలుస్తోంది. ఈ రోజుల్లో ఒక్క సినిమా హిట్ కాగానే లూజ్ ప్యాంట్లు, కొత్త కొత్త చెప్పులు, కళ్ళకు అద్దాలు పెట్టుకుని కాలు మీద కాలు వేసుకుని వాట్సాప్ అంటూ తన నెక్స్ట్ మూవీ కోసం లోకేష్ కనగరాజును తీసుకురా, రాజమౌళిని తీసుకురా, సుకుమార్ను తీసుకురా, అనిల్ రావిపూడిని తీసుకురా అంటున్న ఈ రోజుల్లో 6 కొత్త దర్శకులను కిరణ్ పరిచయం చేశాడు అని బండ్ల అన్నారు. ఇప్పటి వరకు కిరణ్ చేసిన ప్రతి సినిమా కూడా కొత్త డైరెక్టర్తోనే చేశాడని గుర్తు చేశాడు. కిరణ్ అబ్బవరంను మెగాస్టార్ చిరంజీవితో బండ్ల గణేష్ పోల్చారు. తనపై ప్రశంసల వర్షం కురిపించారు. కిరణ్ ఒక రియల్ కుర్రాడు, హీరో అంటే ఇలాగే ఉండాలి. ప్రస్తుతం కిరణ్ ని చూస్తుంటే నాకు చిరంజీవే గుర్తొస్తున్నారు అని అన్నారు. కెరీర్ ప్రారంభంలో చిరంజీవి కూడా ఇలాగే ఉండేవారని, ఆయన ఇప్పటికే 150 సినిమాలు పూర్తి చేసి త్వరలో భారతరత్న అందుకోబోతున్నారని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ చిరంజీవి లాంటి వ్యక్తి కూడా గ్రౌండ్ మీద ఉంటాడని, నువ్వు కూడా చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ముందుకు వెళ్ళు, నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. సినీ పరిశ్రమలో విజయ్ దేవరకొండ మాత్రమే ఎక్కువగా వాట్సాప్ మై రౌడీ బాయ్స్ అంటూ తన ఫ్యాన్స్ ను పలకరిస్తూ ఉంటాడు. ఇప్పుడు బండ్ల గణేష్ కూడా ఇదే యాటిట్యూడ్ తో విజయ్ పేరు ఎత్తకుండా పరోక్షంగా పంచులు వేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒక హీరోను పొగిడేందుకు మరో నటుణ్ణి కించపరిచేలా ఈ వ్యాఖ్యలు ఏంటి అంటూ నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఈ మధ్య లిటిల్ హార్ట్స్ ఈవెంట్లో ఇండస్ట్రీ పెద్దలు, సెలబ్రిటీలు చేసే పొగడ్తలు నమ్మొద్దు, అన్ని అబద్దాలే అంటూ మౌళికి హితబోధ చేసి ఇప్పుడు ఈ భజన అవసరమా అంటూ బండ్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే గణేష్ అన్నది నిజంగా విజయ్ దేవరకొండనేనా కాదా అనేది పక్కన పెడితే కిరణ్ ని పొగిడే క్రమంలో మరొకరి ప్రస్తావన ఎందుకనే ప్రశ్న ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.